హనీ ట్రాప్ కేసే అంటే ఒప్పుకున్నట్టు. మా వాడిని పడేసుకుంది ఆమె, అంతే కదా. హనీ ట్రాప్ అంటే వలేశారు. మా వాడిని వలేసుకుందంటే వీడు మేజరు, ఆ పిల్ల మైనరు అంటే నువ్వు ఒప్పుకున్నావు సంబంధం ఉందని. అట్లాగా అతను పోలీస్ స్టేషన్లో చెప్పింది ఏంటంటే ఆమెకి నాకు సంబంధం ఉంది కానీ ఇష్టంతో జరిగింది అంటున్నాడు. అరే మైనర్కి వీళ్ళ అయ్యేదో హోంశాఖ సహాయ మంత్రి, వీడికి బుర్ర లేదు. మరి అయ్యకు తెలియదా, అయ్య కింద పనిచేసే అధికారులకు తెలియదా? హనీ ట్రాప్ పెట్టినావంటే నీదే బాధ్యత, నువ్వు ఒప్పుకున్నట్లే. అంటే ప్రైమఫెసి ఉన్నట్లే, నీ చేతిలో నువ్వే ఆమెతో నాకు సంబంధం ఉంది కానీ వాళ్ళు నాకు వలేశారు, 50,000 పంపించానని ప్రూఫ్ చూపిస్తున్నావు. అంటే ఒక మైనరు నువ్వు డబ్బులు ఇచ్చి ఉండొచ్చా? అట్లా చూసిన. మీరు గుళ్ళు గోపురాలు తిరిగారు, పబ్బులకి వెళ్ళారు, పబ్బుల ఫోటోలు ఉన్నాయి, ఇవన్నీ మాకు ఇష్టమై చేసామంటున్నాడు. అంటే అది చాలు. ఆ స్టేట్మెంట్ ప్రకారం పోక్సో చట్టం అమలవుతుంది. ఆ స్టేట్మెంట్ ప్రకారం అంటే బండి భగీరథ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఏది ఇష్టంతో ఉన్నాము, కలిసి తిరిగాము కానీ వాళ్ళు నన్ను ట్రాప్ చేశారని, ఈ మొత్తం వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంటే ప్రైమఫెసిగా తీసుకుని పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలి. పోక్సో నాన్ బెయిలబుల్ కాదు, పోక్సో స్టేషన్ బెయిల్ కాదు. ఎవరు చెప్పారు స్టేషన్ బెయిల్ అని? ఎక్కడుంది చూపించండి. కాబట్టి పోక్సో చట్టం కింద అతనికి బెయిల్ అనేది లేదు. రిమాండ్కి వెళ్ళినాక తెచ్చుకుంటే కోర్టులను ఇన్ఫ్లుయెన్స్ చేసి తెచ్చుకుంటారేమో, అది వేరు విషయం. కానీ స్టేషన్ బెయిల్ మాత్రం లేదు.